నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, ప్రతి అమావాస్య నాడు ఆచరించవలసిన నియమాలేంటి గురువుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. మనకు ఈ అమావాస్యకు ఒక కథ ఉందమ్మ. ఫస్ట్ ఆ కథ తెలుసుకున్నట్లయితే అమావాస్యకి ఏం ఆచరిస్తే బాగుంటుందో తెలుస్తుంది. అదేంటంటే అమావాస్య కూడా కథ ఉంటుందా అని. అది కూడా తిథే కదా, మనకు 16లో కళ, అది కూడా 16 కళల్లో ఒక కళ అది కూడా. అయితే ఈ అమావాస్య రోజుకున్న కథ ఎందులో ఉంది అంటే, ఇది మనకు బ్రహ్మపురాణంలో ఉంది. బ్రహ్మపురాణం కావచ్చు, గరుడ పురాణంలో కానీ, తర్వాత భవిష్యోత్తర పురాణంలో కానీ ఈ కథ ఉంటుంది. ఏమిటి ఈ కథ ఉన్న ఉద్దేశం ఏంటంటే, అత్యంత సౌందర్యవతి, మంచి సౌందర్యంతో కూడుకున్నవాడు బ్రహ్మ సృష్టిస్తాడు ఒక కన్యని. సృష్టించి దేవలోకంలో ఊర్వశిగా ఉంటుంది. అప్సరసల్లో ఈ యొక్క అప్సరసల్లో ఆవిడ ఏదైతే స్వర్గలోకంలో వివిధ విధానంగా, మీకు తెలిసింది కదా, అప్సరసలు అంటే అక్కడ నృత్యవాద్య గీతాలు ఉంటాయని చెప్పి స్వర్గలోకంలో. ఒకరోజు ఏం జరుగుతుంది, ఈ పితృదేవతలకి సంబంధించిన ఒక కథ ఏదైతే ఉంటుందో, ఒకానొక సమయంలో వీరు ఎక్కడికి వస్తారు అని అంటే స్వర్గలోకానికి వస్తారు. ఈ స్వర్గలోకానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, ఈ పితృదేవతలను చూసి ఇంత అత్యంత అందంగా ఉన్నారు ఈ పితృదేవతలు అని చెప్పి ఊర్వశి మోహిస్తుంది. ఆ మోహించినప్పుడు అప్పటికీ వారిస్తాడు ఇంద్రుడు కూడా. వాడి పితృదేవతలు పుణ్యం చేసుకొని ఇటువంటి లోకానికి వచ్చారు, వాడు మోహింపకూడదు, లేనిచో నువ్వు భూలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పి. సరే అని చెప్పి వారించినా కూడా కొంతకాలానికి ఇంద్రుడు చెప్పినప్పుడు బాగానే ఉంది. కొన్ని రోజులకు అయిన తర్వాత పితృదేవతలు ఎప్పుడైతే మళ్ళీ ఉద్భవంకి దిగుతారు కదా, వంశోద్ధరణ జరగాలన్నా మళ్ళీ పితృదేవతలు ఉద్భవిస్తూ ఉంటారు అక్కడ ఉన్న వంశంలో మళ్ళీ కూడా. అలా ఉద్భవించినప్పుడు వీళ్ళు భూలోకంలోకి ఆ యొక్క పితృదేవతలు వెళ్ళి జీవం పోసుకొని ఉంటారు. అప్పుడు జరిగిన సంఘటనలో ఊర్వశి భూలోకానికి వస్తుంది. ఆ భూలోకం ఇంత అత్యంత అందంగా ఉన్నారు అని చెప్పి ఈ పితృదేవతలు మోహించి, అక్కడ ఇంద్రుడు రాడు కదా, మోహించినప్పుడు తన సంతానంగా ఉద్భవించాలని చెప్పి కోరుకుంటుంది. చివరికి ఇదే ఈ కథలో వాళ్ళు మోహించేటప్పటికి తన కళంతా విహీనమైపోయి, కాంతి విహీనమైపోయింది ఊర్వశికి. ఎప్పుడైతే భూలోకంలో పితృదేవతలు మోహించింది కదా, తన దేవత యొక్క స్వరూపాంతా కోల్పోయి అందవిహీనంగా తయారైంది. ఇదేంటి ఇలా తయారయ్యాను అని చెప్పి ఒక ఊర్వశి అనుకుంటుంది. ఎప్పుడైతే ఇంద్రుడు వారించినా తాను భూలోకానికి వచ్చి పితృదేవతలు మోహించాము, అందుకే ఇట్లా జరిగిందని అనుకొని దీని పర్యవసానం ఎలా తీరాలి, నేను మళ్ళీ దేవతాలోకానికి ఎలా వెళ్ళాలి అని ఊర్వశి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంద్రుడిని నమస్కారం చేసి ప్రత్యక్షమవుతాడు ఇంద్రుడు. నేను చెప్పినా వారించినా కూడా మీరు పితృదేవతల్ని మోహించారు కాబట్టి భూలోకంలో ఈ విధంగా ఉన్నారు, మరి దీని నుంచి నేను ఎలా బయటికి రావాలి అని అంటే, ఎప్పుడైతే పితృదేవతలకి భూలోకంలో తర్పణాలు, తిరదర్పణాలు లాంటివి చేస్తారో, ఆ పితృదేవతలకి వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో వారితో పాటు నువ్వు పైలోకాలు, స్వర్గాది పుణ్యలోకాలకు వస్తావని చెప్పి అంటాడు. అప్పుడు ఊర్వశి అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలంటే అప్పటి వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పని చివరికి ఊర్వశికి అప్పుడు తన ఒక స్వర్గలోకానికి వాసం తర్పణంతో ప్రారంభమవుతుంది. అలా మోహించినటువంటి పరిస్థితే పితృదేవతలకి అమావాస్య తిథిగా ఉద్భవించింది. అందుకని అమావాస్య తిథిగా ఆ యొక్క పితృదేవతలకి తర్పణాలు, పిండ ప్రదానాలు, ఇటువంటివన్నీ దాన ధర్మాలు చేయాలని చెప్పి ఆ రోజుని పితృదేవతలకి ఈ దినమంతా కూడా ఉంటుందని చెప్పి ఇంద్రుడు చెప్తాడు ఊర్వశికి. అప్పటి నుంచి పితృదేవతల కోసం ప్రత్యేకమైన రోజుగా అమావాస్య తిథిని కేటాయించారు. ఆ రోజుని పితృదేవతలకు ఎవరైతే పిండదానం కానీ, దాన ధర్మాలు కానీ, బ్రాహ్మణ స్వరూపంగా విష్ణుమూర్తిగా భావన చేసి స్వయంపాకం దానం ఇచ్చినా కానీ, ఎవరైనా ఇంట్లో శ్రార్థాలు పెట్టినా కానీ విశేష ఫలితం ఉంటుంది అని చెప్పి వాళ్ళ పితృదేవతలు ఉద్ధరించి మళ్ళీ వంశోద్ధరణ కలుగుతుందని ఊర్వశికి వరమిస్తాడు. అక్కడి నుంచి పితృదేవతలకు అమావాస్య తిథిగా చెప్పబడింది. ఇది అమావాస్య యొక్క విశేషమమ్మ. మొదలు చేయాల్సిన పని ఏంటంటే, పితృదేవతలకి మనం చేయాల్సిన తిలతర్పణాలు, పిండదానము, దాన ధర్మాలు, శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ ఎవరైనా ఒక నెల తప్పిపోయినా కానీ, చేయకపోయినా కానీ కనీసం ఈ అమావాస్య రోజు చేస్తే కనుక వాళ్ళు తృప్తి చెంది వంశోద్ధరణ కలుగుతుంది, అలానే సంతానము కలుగుతుందని చెప్పబడింది. ఇది అమావాస్యకు ఒక రకమైనటువంటి విధానం.
రెండో విధానం దేవ ప్రేరితంగా ఏం చేయాలి, ఇది పితృదేవత సంబంధించింది. దేవ ప్రేరితంగా ఏం చేయాలి అంటే దేవుడికి సంబంధించి ఈ రోజున ఎవరైతే గణపతిని ఆరాధన చేస్తారో, లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారో స్థిరమైన లక్ష్మీ స్వరూపాన్ని కలిగి ఉంటారని చెప్పి అమావాస్య రోజు అర్చన చేస్తే. ఇక తాంత్రిక ప్రయోగాలకు వస్తే కనుక ఎవరైనా మన మీద చెడు ప్రయోగాలు చేసినా, చెడు అయినటువంటి ఆలోచనలో ఉన్న ఈ అమావాస్య రోజు కనుక మనం ఏదైనా ఒక దేవత ఉపాసన చేసి వాటి నుంచి బయటపడటానికి మంత్రోపాసన దీక్షగా చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి, నెగిటివ్ ఎనర్జీ పోవటానికని. ఇది అమావాస్యకి ఇన్ని విధాలుగా ఉపయోగించేటువంటి తిథి. తమిళనాడు సాంప్రదాయంలో వీళ్ళు మంచి రోజుగా అభివర్ణించి కళ్యాణాలు లాంటివి కూడా చేసే అవకాశం అక్కడ అమావాస్య రోజు అక్కడ దేవతా కళ్యాణాలతో చేస్తారు. అంత విశేషమైన రోజుగా చెప్పబడింది. అంటే ఒక్కొక్క సాంప్రదాయం దేశకాలమాన పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి మన కాలమానంలో ఇది మనం చెప్పబడింది. వాళ్ళ కాలమానంలో వాళ్ళ యొక్క సూర్య సాంప్రదాయంగా ఉంటుంది, సౌరమానంగా వాళ్ళు. అందుకని వాళ్ళకి అది సౌరమానం కాబట్టి సంక్రమణం చూస్తుంటారు వాళ్ళు. ఈ అమావాస్య తిథులు ఏమి చూడరు, సంక్రమణం రోజు ఏమీ చేయకుండా ఉంటారు వాళ్ళు. అందుకని మన సాంప్రదాయంలో పితృదేవతలకి దేవతలకి చేయాల్సినటువంటి క్రతువు ఈ విధంగా ఉంటుంది. ఇది చేస్తే కనుక అందరికీ కూడా సౌభాగ్యాలు, పితృదేవత తృప్తి కలిగి పితృదోషాలు తొలగిపోతాయి. అమావాస్య నాడు ప్రయాణాలు చేయకూడదు అంటారు కదా గురువుగారు, ఎందుకని? ప్రయాణాలు ఎందుకు చేయకూడదంటే ఆ యొక్క చంద్రుడి యొక్క కాంతి తక్కువగా ఉంటుంది. అలానే ప్రయాణం అంటే క్షీణచంద్రుడు అంటే ప్రయాణాల్లో మనకు ఈ క్షీణచంద్రుడు యొక్క విపత్తి ఏంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ తొందరగా వస్తుంది. మనకు తెలియకుండా మనం వెళ్తున్న సమయంలో మనకి ఏదైనా దుష్టశక్తులు కానీ లేదా అనుకోని కారణాల వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని. మళ్ళీ అమావాస్య రోజు ప్రయాణం చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటంటే దానికి ఒక ఇది కూడా ఉంది. యవాన్నాన్ని తిని బయలుదేరచ్చు. యవాన్నం అని ఒకటి ఉంటుంది. ఆ యవాన్నాన్ని కనుక అన్నం చేసుకొని మనం ప్రయాణం చేసేటప్పుడు ఇష్టదేవత ధ్యానం చేసుకొని. యవలంటే ఇదివరకు కాలంలో ఉండేవమ్మ, ఇప్పుడు ఎవరు వాడటం లేదు. యవలతో చేసేటువంటి అన్నాన్ని కానీ పాయసాన్ని కానీ తిని బయలుదేరితే వాళ్ళకి శుభం కలుగుతుంది. ధన్యవాదాలు గురువుగారు, చాలా అద్భుతంగా వివరించారు అమావాస్య యొక్క విశిష్టత, పాటించవలసిన నియమాల గురించి. ధన్యవాదాలు, నమస్కారం.